అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. హైవేపై కార్ చాలా స్పీడ్గా వెళ్తుంది. అరుంధతి, రఘు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు. లాయర్ చెప్పింది విన్నావు కదా. అరుంధతి గారి మాటలతో ముందు రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. రఘు రఘు అని డోర్ కొడుతుంటే బయటికి వస్తాడు. రఘు, ఏంటమ్మా? అరుంధతి, అరే నీ గది బానే ఉందా? రఘు, ఎందుకు? అరుంధతి, ముందు గదిలో ఉన్నదాన్ని బయటికి పంపి హాల్లో కూర్చో, గది శుభ్రం చేయిస్తాను. ఇప్పుడెందుకు? నీ అత్త లాయర్ని తీసుకుని వస్తుందట పాప కస్టడీ కేసు కోసం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రఘు, పాపం పిచ్చత్త, దాని కూతుర్ని చంపింది నేనని తెలిస్తే ఏమైపోతుందో. అరుంధతి, ఎన్నిసార్లు చెప్పాన్రా, పాప ఆస్తి మనకొచ్చే వరకు నువ్వు ఇలాంటి మాటలు బయటకు మాట్లాడద్దు. ముందు రెడీ అవ్వు. అరుంధతి, మంగమ్మ బాబు గది శుభ్రం చేయించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రఘు అత్తగారు వస్తున్నారని ఇల్లంతా సర్దించి సాంబ్రాణి ధూపం వేస్తుంది అరుంధతి. సరస్వతి గారు లాయర్ని తీసుకుని లోపలికి వస్తారు. వదినా రండి, కూర్చోండి. మంగమ్మ 2 కాఫీలు తీసుకునిరా. సరస్వతి, అల్లుడు గారు లేరా వదినా? అప్పుడే పూజ గది నుండి వస్తాడు రఘు. అత్తయ్య ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? సరస్వతి, బాగున్నాను అల్లుడు, నువ్వెలా ఉన్నావు? అరుంధతి, ఏం బాగుండడం వదినా, కోడలు పోయినప్పటి నుండి బంగారం బంగారం అని ఒకటే బాధ. కోడల్ని కూతుర్ని తలుచుకుని కొమిలిపోతున్నాడు. సరస్వతి, బాధపడితే కూతురు వస్తుందా? వెళ్ళి దాన్ని 4 తగిలించి తీసుకునిరా. రఘు, అయ్యో అత్తయ్య, ఏంటి మీరు కొట్టమంటున్నారు? నా దృష్టిలో ఇద్దరూ పసివాళ్లే. మధుది కూడా చిన్నపిల్లల మనస్తత్వం, తనే వస్తుందిలే. సరస్వతి గారు, నువ్వింత అమాయకుడివి కాబట్టే అది ఆటలాడుతుంది. వెళ్ళి నీ కూతుర్ని నువ్వు తెచ్చుకో, తర్వాత మధుని గౌతమ్కిచ్చి పెళ్లి చేస్తా. ఆ మాట వినగానే రఘు పిడికిలి బిగుసుకుంటుంది. వెంటనే అరుంధతి రఘు చేయి పట్టుకుని, వెళ్దాం పద, ఎలా అయినా పాపని తెచ్చుకుందాం. సరస్వతి గారు, మధు ఏం నువ్వు అనుకున్నంత చిన్నపిల్ల ఏం కాదు. నీకు 2 వీక్స్ టైం ఇస్తున్నాను, త్వరగా వాళ్ళని ఇక్కడికి తీసుకురా అని లాయర్ వంక చూస్తుంది. లాయర్, మొత్తం చక్రవర్తి గారి ఆస్తి మొత్తం 2 కూతుర్లకి రాశారు. 20% సరస్వతి గారికి. ఇప్పుడు పెద్దమ్మాయి గారి ఆస్తి మీ కూతురు నిత్యగారి పేరు మీద 65 కోట్లు, మధునందిని గారి పేరుకి 65 కోట్లు అనగానే తల్లి కొడుకులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. సరస్వతి, మధు కోర్టులో కేసేసింది. పాప నీ దగ్గరికి వస్తేనే ఆ ఆస్తి నీకు వస్తుంది. నీ కూతుర్ని నువ్వు తెచ్చుకో, నా కూతుర్ని నాకు అప్పచెప్పని వెళ్ళిపోతుంది ఆవిడ. అరుంధతి, ఆ పిల్ల దొరకకపోతే 65 కోట్లు పోతాయిరా. కాదు, 130 కోట్లు. ఆస్తి నాదే, మధు నాదే అని ఇద్దరూ వైజాగ్ బయలుదేరారు. ఇక్కడ చంద్రకాంత్ని ఫాలో అవుతున్న నీల్కి బ్యాంక్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆదిత్య మనిషిని అతన్ని అబ్జర్వ్ చేయమని చెప్పి నీల్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. మేనేజర్, హలో నీల్, కూర్చోండి. మీ బిజినెస్ ఐడియా చాలా బాగుంది, బట్ మేము లోన్ శాంక్షన్ చేయాలంటే మీరు పెట్టిన ల్యాండ్ సరిపోదు. ఎవరిదైనా పెద్దవాళ్ల సైన్ కావాలి. షూరిటీ ఇప్పించగలరా? నీల్, నో సార్. మేనేజర్, మీరు బీడబ్ల్యూసీలో వర్క్ చేస్తున్నారు కదా, మంచి పొజిషన్లో ఉన్నారు. అందులో ఎవరైనా పెద్దవాళ్లతో ఒక సైన్ చేయించండి, మీ పని త్వరగా అయిపోతుంది. సైన్ లేకపోతే లోన్ అవ్వదా? మేనేజర్, చాలా కష్టం, బట్ చాలా టైం తీసుకుంటుంది. ఓకే సార్, నేను వెయిట్ చేస్తాను అని అక్కడి నుండి కాల్లో బయలుదేరిన నీల్కి ఇంకొక కారు అడ్డంగా ఆపుతారు. అందులో నుండి దిగిన చంద్రకాంత్ మాట్లాడాలి అని ఒక హోటల్కి తీసుకెళ్తాడు. ఉదయం నుండి శాలిని గురించి ఆలోచిస్తున్న ఆదిత్యకు ఒక వీడియో వస్తుంది. అది చూసిన ఆదిత్య చిన్నగా స్మైల్ చేసి మధ్యలోనే ఆపేసి ఫోన్ పక్కన పెట్టేస్తాడు. కాసేపటికి నీల్ ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా ఆదిత్య క్యాబిన్కి వెళ్తాడు. మే ఐ కమిన్ సార్? రారా. నీల్, ఏమైంది? బాలేదన్నావు, హెల్త్ అప్సెట్ అయిందా? లోపలికి వచ్చి అడిగాడు. ఆదిత్య ల్యాండ్లైన్ నుండి కాల్ చేసి, శ్రీకర్, శాలిని డీటెయిల్స్ తెలిసాయా? ఒకసారి క్యాబిన్కి రా. శ్రీకర్ లోపలికొచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని నీల్కి చెప్తాడు. నీల్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకర్. సార్, మేడం డీటెయిల్స్ అన్నీ కరెక్టే సార్. ఆవిడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేశారు, తర్వాత మ్యారేజ్ జరిగింది అండ్ రీసెంట్గా తన డాటర్తో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అండ్ పాప? ఆదిత్య, మరి ఎంబీఏ? శ్రీకర్, పాప పుట్టాక ఎంబీఏ చేశారు సార్, కానీ మేడం యూకే వెళ్ళిన డీటెయిల్స్ అవి క్లారిటీగా తెలియలేదు. అండ్ తన హస్బెండ్ డీటెయిల్స్ కూడా తెలియలేదు. నేను కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని మీకు 1 వీక్లో చెప్తాను. హైదరాబాద్ వెళ్తే ఏమైనా తెలుస్తాయేమో సార్. నీల్, ఎవరి మేడం? ఆదిత్య సార్. ఆదిత్య, ఓకే, ఎలా అయినా తన డీటెయిల్స్ తెలుసుకో, వెరీ కాన్ఫిడెన్షియల్. ఒకసారి శాలిని నా క్యాబిన్కి పంపించు. ఆదిత్య, వెయిట్ నీల్, ఇప్పుడు వస్తుంది చూడు అని శ్రీకర్ వెళ్ళగానే చెప్పాడు. కాసేపటికి మే ఐ కమిన్ సార్? ఆదిత్య, ఎస్ మిసెస్ శాలిని. లోపలికొచ్చిన శాలిని, సార్ పిలిచారంట. నీల్, షీఈ్ మిసెస్ మధుశాలిని అని నొక్కి చెప్పగానే వెనక్కి తిరిగి తనని చూసి షాక్ అయిన నీల్ వెంటనే తేరుకుని, నైస్ టు మీట్ యూ శాలిని మ్యామ్ అని అంటాడు. తను కూడా
తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్లెజర్ ఈజ్ మైండ్ సార్ అని అంటుంది ఆదిత్య. మధుశాలిని ఎంబీఏ ఫినాన్స్ కదా. శాలిని నీల్ తనకి నా క్యాబిన్ ఆపోజిట్ క్యాబిన్ అలాట్ చేయించు. క్యాబిన్ ఎందుకు సార్, బయట అందరితో అంటుండగానే మాకు తెలుసు ఎవరికేమి ఇవ్వాలో. యు మే గో నౌ అని ఏదో ఆలోచిస్తున్న నీల్ని పిలిచాడు ఆదిత్య. ఉలిక్కిపడి వెళ్ళిపోయిందా? నందిని కదా, ఇక్కడేం చేస్తుంది? నువ్వంత కూల్గా ఉన్నావు అని శాలిని అంటుందేంటి? ఆదిత్య ఎందుకంటే తన శాలిని కాబట్టి. నందులా ఉంది, అందుకే ఎంక్వైరీ చేయమన్నావు. ఆదిత్య అవును. ఎక్కడికి వెళ్ళావు? నీల్ ఫ్రెండ్ కలుద్దామంటే వెళ్ళాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆదిత్య చూస్తా, ముందు తన గురించి తెలియాలి. నీల్ ఓకే బాయ్, వర్క్ ఉంది అని వెళ్ళిపోతాడు. ఆదిత్య ఏంటి నీల్ వింతగా బిహేవ్ చేస్తున్నాడు? ఆఫీస్ టైంలో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడా? చంద్రకాంత్ కలిసిన విషయం ఎందుకు చెప్పలేదు అనుకుని తనకొచ్చిన వీడియో మొత్తం చూశాడు. చంద్రకాంత్ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లాడు నీల్ని. నీల్ ఏం మాట్లాడాలి? చంద్రకాంత్ లోన్ దేనికి? నీల్ మీకెందుకు చెప్పాలి? చంద్రకాంత్ నువ్వు చాలా టాలెంటెడ్ నీల్, నీ బిజినెస్ ఐడియా చూస్తేనే తెలుస్తుంది. ఇందులో ₹1,00,00,000 ఉన్నాయి. 2 డేస్లో ఒక పెద్ద టెండర్ ఉంది. ఆదిత్య వేసిన అమౌంట్ కావాలి నాకు. నీల్ ఆదిత్య అలాంటివి తనే వేస్తాడు, ఎవరికీ చెప్పడు. అనవసరంగా టైం మనీ వేస్ట్ చేసుకోకండి అని లేచి నుంచుంటాడు. చంద్రకాంత్ కూల్, కూర్చో. నువ్వు ట్రై చేస్తే తెలుసుకోగలవు, ఎందుకంటే తనకి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. నేను అది ఎలా అయినా తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచించు, నీ బిజినెస్ పెట్టుకోవచ్చు, బ్యాంక్స్ చుట్టూ తిరగక్కర్లేదు. నీళ్ళొక్క నిమిషం ఆలోచించి ఓకే అని ఆ మనీ తీసుకుంటాడు. ఇదంతా చంద్రకాంత్ని ఫాలో అవుతున్న ఆదిత్య మనిషి వీడియో తీసి ఆదిత్యకి పంపిస్తాడు. ఆ వీడియోలో ఆదిత్యకి వాళ్ళ మాటలు వినిపించలేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంతలోనే ఫోన్ పక్కన పడేసి మళ్ళీ నందిని గురించి ఆలోచనలో పడ్డాడు. ఎందుకు మళ్ళీ శాలినిలా వచ్చావు? నువ్వు నందు అని నా మనసు స్ట్రాంగ్గా నమ్ముతుంది. లేదు నువ్వు నందినివే, నీకు నువ్వుగా చెప్పేలా చేస్తా, వెయిట్ అండ్ సీ జూనియర్ అని సీసీ క్యామ్లో తనని చూస్తూ చెప్పాడు. శేఖర్కి కాల్ చేసి శాలిని ఇంకా క్యాబిన్కి రాలేదేంటి? శేఖర్ వెళ్ళి చెప్తా సార్. తన క్యూబికల్లో కూర్చున్న శాలిని దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు శేఖర్. వెంటనే అక్కడున్న థింగ్స్ తీసుకుంటున్న తనకి పక్కన వాళ్ళ మాటలు వినిపిస్తాయి. ఒక అమ్మాయి జాయిన్ అయిన ఒక్కరోజుకి ఈ అమ్మాయికి ఇంత ప్రిఫరెన్స్ ఏంటి? మరో అమ్మాయి ఏముంది, అందంగా ఉంది కదా, సార్ మనసు పడేసుకున్నారేమో. ఏమంటున్నావు నువ్వు? మన సీఈఓ సార్ రోజుకొక అమ్మాయితో స్పెండ్ చేస్తారు. ఈ అమ్మాయికి ఏ నెంబర్ ఇచ్చారో? వాళ్ళ మాటలకు ఒకేసారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తనకి. కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుండగా షటప్ అని వినిపించిన వైపు చూస్తుంది నందిని. ఇద్దరూ వెంటనే లేచి నుంచుంటారు. ఏమన్నారు ఇప్పుడు చెప్పండి? సారీ ఆర్తి మేడం, అక్కడికి వచ్చిన ఒక ఆమెను చూసి అన్నారు. వాట్ సారీ? జాబ్ ఇచ్చిన వాడి గురించి పిచ్చి పిచ్చిగా తెలియకుండా మాట్లాడితే జాబ్ లేక రోడ్ల మీద తిరగాలి. అండ్ ఒక అమ్మాయి గురించి చీప్గా మాట్లాడినందుకు ఏం చేయాలి మిమ్మల్ని? సే సారీ టు హెర్. మళ్ళీ రిపీట్ అయితే టర్మినేట్ చేయిస్తా, కేర్ఫుల్. సారీ శాలిని అని చెప్పి వెళ్తారు వాళ్ళిద్దరూ. శాలిని థ్యాంక్స్ మ్యామ్. ఆర్తి ఇట్స్ ఓకే, మీకు అలాట్ చేసిన ప్లేస్కి వెళ్ళండి. అక్కడి నుండి క్యాబిన్కి వెళ్తుంది శాలిని. అక్కడికి వెళ్ళి ఆదిత్య క్యాబిన్ వైపు చూస్తుంది. ఏదో ఫైల్స్ చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిలు మాట్లాడిన మాటలతో ఆలోచనలో పడుతుంది. అప్పుడే లోపలికి వచ్చాడు శ్రీకర్. హాయ్ మేడం. హాయ్ శ్రీకర్ సార్. ఏం ఆలోచిస్తున్నారు? శాలిని నాకెందుకు సెపరేట్ ఛాంబర్ ఇచ్చారు? వాళ్ళతో వర్క్ చేసేదాన్ని కదా. శ్రీకర్ అదా, సార్కి మీ క్వాలిఫికేషన్ నచ్చింది. యూ డిజర్వ్ దిస్, డోంట్ వరీ, వర్క్ హార్డ్, ఆల్ ద బెస్ట్ అనగానే థ్యాంక్ యూ సార్ అని తనకిచ్చిన వర్క్ చేస్తుంది. ఆదిత్య శాలిని క్యాబిన్ వైపు చూస్తాడు. తల కూడా ఎత్తకుండా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. చాలాసేపు తననే చూసి బయటికి వెళ్ళిపోతాడు. ఆదిత్య వెళ్ళగానే ఆదిత్య క్యాబిన్ వైపు చూస్తూ సీట్లో వెనక్కి వాలి ఇందాక ఆ అమ్మాయిలు అన్న మాటలు గుర్తు చేసుకుని, ఏంట్రా ఇది, నీ గురించి నీ ఎంప్లాయీసే అలా మాట్లాడుతున్నారు. నువ్వు నా బంగారం విక్కి, నువ్వేంటో ఈ నందినికి తెలుసు. నిన్ను చూడగానే ఎంత సంతోషం వేసిందో, కానీ నాకు తెలుసు ఇప్పుడు నేనంటే నీకు కోపమని. అందుకే శాలినిగానే ఉండిపోయానురా. లవ్ యూ విక్కీ, లవ్ యూ సో మచ్. నాకున్న ప్రాబ్లమ్స్లోకి నిన్ను కూడా తెచ్చి ఇబ్బంది పెట్టలేనాది. అందుకే శాలినిలానే ఉండనివ్వు. అయినా నన్ను శాలిని అని అనుకుంటున్నాడు. బట్ జాగ్రత్త నందు, నువ్వు నందిని అని తెలిస్తే సముద్రంలో రావాల్సిన సునామీ ఇక్కడ ఆఫీస్లో రప్పిస్తాడు. కేర్ఫుల్ మా అనుకుని సీట్లో రిలాక్స్డ్గా కూర్చుని కళ్ళు మూసుకుని మార్నింగ్ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది నందిని. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.